ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం ప్రభా. ఈ మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకు దేవుని వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభా. ఎందరైతే మాటలు వింటున్నారో వారి జీవితాల్లో ఆత్మకార్యం జరిగించండి. సత్యము వారిని స్వతంత్రులు చేయటానికి కృపను దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ఈరోజు సువార్త అనేటువంటి దాని మీద మీ ముందుకు కొన్ని మాటలు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏది సువార్త, ఏది మంచి వార్త? సువార్తను చాలామంది అశుభవార్తగా చేసి ఈరోజు సువార్తను ప్రజలు నమ్మలేనటువంటి స్థితిలోనికి క్రైస్తవ సమాజం సువార్తని భిన్నమైనటువంటి వార్తలుగా దాన్ని చిత్రీకరించడం చాలా విచారకరమే. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పుకునే అనేక మంది దాన్ని కల్పితం చేసి దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా దేవుని సువార్తను అందించడానికి బదులుగా ఈరోజు వారి వార్తను చెప్పుకోవటం సువార్త అనుకుంటున్నారు. పిల్లలు, దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ వార్తను నమ్మటమే సువార్త. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వరీ సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడో ఆ కార్యాన్ని నమ్మటమే సువార్త. సో గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ బిలీవింగ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. సో దానికి బదులుగా ఈరోజు చాలామంది యేసు ప్రభు సిలువను ఎద్దకొచ్చి ఆయన సిలువ కార్యము విశ్వాసం ఉంచటం, దాన్ని నమ్మటానికి బదులుగా అనేక మంది ఈరోజు లోకంలో రకరకాలైనటువంటి ఆచారబద్ధమైనటువంటి క్రియలు, ఆచారబద్ధమైన కార్యాలు చేయటం కూడా, ఇది చర్చికి వెళ్ళటము, ప్రార్థన చేసుకోవటము, ఉపవాసం ఉండటము, ఇవన్నీ మనం క్రైస్తవులు చేస్తున్నది. బయట అన్యులు గుళ్ళకి, గోపురాలకి, తీర్థయాత్రలకి, రథయాత్రలకి, అన్నిటికీ నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవేవి కూడా సువార్తకు సంబంధించినవి కాదు. కానీ సువార్త, ద గాస్పల్ ఈజ్ ఓన్లీ ద బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన మాత్రమే దేవుడని నమ్మి విశ్వాసం ఉంచటమే నువ్వు సువార్తను నమ్మటం. అంటే సువార్త నమ్మటం అంటే యేసు ప్రభుని నమ్మటమే. వారందరూ దేవుని కుమారులు అవటానికి ఆయన వారికి అధికారం ఇచ్చారు. ఈ గేవ్ ఎన్ అథారిటీ టు బికెమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తను నమ్మిన వారందరికీ ఆయన పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. రెండవది మనకు జ్ఞాపకం చేసుకోతే, ఆయన యందు నమ్మకపోవటం వల్ల, ఆయన యందు విశ్వాసం ఉంచకపోవటం వల్ల, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవటం వల్ల ముందే వారికి తీర్పు తీర్చబడిందని బైబిల్లో రాయబడింది. అంటే నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని, రక్షించబడినాను, మందిరానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తాను, చిన్నప్పటి నుంచి నేను దేవుని నమ్ముకున్నానని చెప్తుంటాం. సిలువ కార్యం వారి జీవితాల్లో జరగకపోతే వారు సువార్తను నమ్మినట్లే కాదు. యేసు ప్రభుని లోకంలో చాలామంది ఈరోజు పాపాన్ని బట్టి వారు నరకానికి వెళ్ళటం లేదు, వారి నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి వారు పరలోకానికి వెళ్ళటం లేదు. దేన్ని బట్టి వారు మోక్షానికి వెళ్తున్నారంటే యేసు ప్రభు యొక్క సిలువ కార్యం నందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు మోక్షానికి వెళ్తున్నారు. పిల్లరా, ఈ మాట ఎవరైనా కూడా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మాల్సిందే. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని బైబిల్లో రాయబడింది. నువ్వెవరైనా సరే, నో మ్యాటర్ హూ ఎవర్ మే బి, వాట్ ఎవర్ మే బి, నువ్వెవరైనా ఏదైనా ప్రయాసపడి భారం మోస్తున్నావా, దేవుని దగ్గర దేవుడు నీకు విశ్రాంతి ఇవ్వటానికి ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భేదమేం లేదు, ఆ కులం ఈ కులం, పెద్ద చిన్న, తెల్లళ్ళు నల్లళ్ళు, ఈ భేదమేం లేదు. నువ్వు ఆ కులం ఈ కులం, చదువుకున్నాడు చదువులేనివాడు, పేదోడు ధనికుడు, నో, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. తేడా ఏం లేదు, అందరూ భేదం లేక పాపం చేసినారని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ప్రేమతో మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఆయన్ని నమ్మటం. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఒకే ఒక మార్గం. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గము సత్యము జీవమును,
నా యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు, నమ్మని వాడు నిత్య నాశనానికి వెళ్తాడని బైబిల్ సెలవిస్తుంది. గాస్పల్ ఒక మాటలో సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యాన్ని నమ్మటం. సో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన మాత్రమే నిన్ను పాపం నుంచి రక్షించేటువంటి రక్షకుడని నువ్వు విశ్వాసం ఉంచితే ఈ క్షణమే దేవుడు ఆత్మకార్యము నీ జీవితంలో జరుగునుగాక. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించు. నిత్య నాశనం నుంచి, నరకం నుంచి నువ్వు తప్పించబడతావు, నిత్య జీవానికి నువ్వు వారసుడవుతావు. అట్టి కృప దేవుడు చూస్తున్న మీ అందరికీ అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.